డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3Bకి సంబంధించి రోమన్ 1లో ఉన్న సమ్స్ అన్ని చేసాము. ఇప్పుడు రోమన్ 2లో ఉన్న సమ్స్ అన్ని చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్ ఫైండ్ a⁴. సో ఏ తీసుకున్నాను నేను. చూడండి, దిస్ ఈజ్ ఏ స్కాలార్ మ్యాట్రిక్స్, అంటే డయాగనల్ మ్యాట్రిక్స్. ఈ డయాగనల్ మ్యాట్రిక్స్లో ఈ డయాగనల్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ ఉంటే దాన్ని స్కాలార్ మ్యాట్రిక్స్ అంటున్నాం. తెలుసు కదా మనకి ఇది. సో దీన్ని ఎలా రాయొచ్చు? అన్ని 3 కామన్ తీస్తే ఏమవుతుంది చెప్పండి. అన్నిట్లో 3 కామన్ తీస్తే ఏ ఈక్వల్స్ టు 3 కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1 0 0 0 1 0 0 0 1 0 0 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3 ఇంటూ ఇది మొత్తం ఏమవుతుంది? I కదా, 3 ఇంటూ I. సో 3I అవుతుంది. సో దిస్ ఈజ్ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో మనకి ఏం కావాలి? a⁴ కావాలి. సో a⁴ అంటే ఏంటి? 3I హోల్ పవర్ 4 అంటే ఏమవుతుంది? 3/4 ఇంటూ I/4. 3/4 అంటే ఎంత? 81. I/4 అంటే మళ్ళీ ఐఏ, ఎందువల్లంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో నెంబర్స్లో మనకి 1 ఉందనుకోండి. సో 1/4 1/5 1/5 అంటే ఏమవుతుంది? అంతా 1 కదా అవుతుంది. సో అలాగే మ్యాట్రిక్స్లో కూడా I³ అన్న I² అన్న I/4 అన్న అన్నీ ఎంత వస్తుంది? మళ్ళీ ఐఏ వస్తుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ ఎలా రాయొచ్చు? 81 ఇంటూ I అంటే ఏంటి? మళ్ళీ 1 0 0 0 1 0 0 0 1 అంటే ఇది ఎంత వస్తుంది? 81 0 0 0 81 0 0 0 81. సో ఇది కరెక్టే, లేకపోతే 81 ఇంటూ I అన్న కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనం ఈ సమ్ చేయాలి ఫస్ట్ సమ్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకో. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 1 3 5 2 6 -2 -1 -3 ఫైండ్ a³ అన్నాడు. సో ముందు ఏం చేస్తామంటే మనం a² ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి a² ఇంటూ ఏ చేస్తాం. మళ్ళీ అప్పుడు ఏమొస్తుంది? a³ వస్తుంది. ఓకేనా? a². now a² ఈక్వల్స్ టు a² అంటే a ఇంటూ ఏ. సో వాట్ ఈజ్ ఏ? 1 1 3 5 2 6 -2 -1 -3 ఇంటూ ఇంకో ఏ 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 1 ఇలాగా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 5 5 ప్లస్ 3 ఇంటూ -2 అంటే -6. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ -1 -3. నెక్స్ట్ 1 ఇంటూ 3 3 ప్లస్ 3 ఇంటూ 6 1 ఇంటూ 6 6 ప్లస్ 3 ఇంటూ -3 అంటే -9. నెక్స్ట్ 5 ఇంటూ 1 5 ప్లస్ 2 ఇంటూ 5 10 మైనస్ చూడండి 5 ఇంటూ 1 అంటే 5 2 ఇంటూ 5 అంటే 10 6 ఇంటూ -2 అంటే -12. ఓకే. నెక్స్ట్ 5 ఇంటూ 1 5 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 6 ఇంటూ -1 ఎంత? -6. నెక్స్ట్ 5 ఇంటూ 3 15 ప్లస్ 12 -18. నెక్స్ట్ -2 ఇంటూ 1 -2 -5 ప్లస్ 6. నెక్స్ట్ -2 -2 ప్లస్ 3. నెక్స్ట్ -6 -6 ప్లస్ 9. అంతేగా? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 0 0 0 అన్నీ జీరోలు అయిపోయాయి. ఫస్ట్ రో మొత్తం 0. నెక్స్ట్ 5 + 10 15 15 12 పోతే 3. నెక్స్ట్ 5 + 4 9 9 - 6 అంటే 3. నెక్స్ట్ 5 + 15 + 12 27 27 - 18 అంటే 9. నెక్స్ట్ -2 -5 అంటే -7 -7 + 6 అంటే -1. నెక్స్ట్ -2 -2 అంటే -4 -4 + 3 అంటే -1. నెక్స్ట్ -6 -6 -12 -12 + 9 అంటే -3. ఓకే. సో దిస్ ఈజ్ వాట్? a². దేర్ఫోర్ a³ ఫైండ్ అవుట్ చేద్దాం. a³ ఎలా రాస్తాం ఇప్పుడు? a² ఇంటూ ఏ. a² ఇంటూ ఏ అంటే వాట్ ఈజ్ a²? మళ్ళీ వచ్చిందే రాస్తాం. 0 0 0 3 3 9 -1 -1 -3 ఇంటూ ఏ అంటే రాద్దాం. ఏ 1 1 3
5 2 6 -2 -1 -3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? చూడండి, 0 into 1 0. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే అన్ని జీరోలు ఉన్నాయి, కూడా జీరోలు వచ్చేస్తుంది. చూడండి, అన్ని జీరోలే కదా. సో 0 into 1 0, 0 into 5 0, 0 into -2 0, అంటే 0 + 0 + 0. అలాగే రెండోది 0 + 0 + 0, అలాగే 0 + 0 + 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ రో ఫస్ట్ కాలం 3 into 1 3 + 3 into 5 15. నెక్స్ట్ 9 into -2 -18. నెక్స్ట్ 3 into 1 3, 3 into 2 6, 9 into -1 -9. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 3 into 3 9 ప్లస్ 3 into 6 18 మైనస్ 9 into 3 27. నెక్స్ట్ -1 into -1 -1, -1 into 5 -5 ప్లస్ 3 into 2 మైనస్ ఇన్ మైనస్ అంటే ప్లస్ కదా, 3 into 2 అంటే 6. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రో సెకండ్ కాలం -1 into 1 -1, నెక్స్ట్ -2, నెక్స్ట్ +3, నెక్స్ట్ -1 into 3 -3, నెక్స్ట్ -6, -3 into -3 అంటే +9. చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రో మొత్తం కూడా 0 అయిపోయింది కదా, 0 0 0 అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి 3 + 15 అంటే 18, 18 - 18 అంటే 0. అలాగే 3 + 6 అంటే 9, 9 - 9 అంటే 0. అలాగే అన్ని జీరోస్ అయిపోతున్నాయి. చూడండి, అన్ని జీరోస్ అయిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నల్ మ్యాట్రిక్స్. దీని యొక్క ఆర్డర్ ఏంటి? 3/3. దిస్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 అనమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ దిస్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ a³ - 3a² - a - 3i వేర్ i ఈజ్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. ఇది మీరు చెయ్యొచ్చు. ఎలా అంటే ఏ ఇచ్చాడు కాబట్టి ముందు a² ఫైండ్ అవుట్ చేస్తారు. a² ఎలా వస్తుంది? a into a. నెక్స్ట్ a³ ఎలా వస్తుంది? a² into a. సో a³ వచ్చింది మ్యాట్రిక్స్, a² మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. a³ మైనస్ 3 into a² ఉంది అంటే a² మ్యాట్రిక్స్ 3 చేత మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ -a - 3i. ఇక్కడ i అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అది యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఏంటి? ఇక్కడ 3/3 అన్నారు కదా, అంటే ఆర్డర్ 3 అన్న 3/3 మ్యాట్రిక్స్ అన్న ఒకటే. సో 1 0 0 0 1 0 0 0 1 అని తీసుకొని దీంతో చేస్తారనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ సమ్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. ఇఫ్ i = 1 0 0 1 అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2. నెక్స్ట్ e = 0 1 0 0 అయితే దెన్ షో దట్ ai + be హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a³ + 3a² b into e. సో మనం ఏం చేస్తామంటే LHS సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తాము. ముందు అయితే LHS ఫైండ్ అవుట్ చేసేద్దాం, దాని నుంచి RHS తీసుకొద్దాం. ఓకేనా? LHS తీసుకుందాం. LHSలో ముందు ai + be ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ ai + be అంటే ఏంటి? a ఇంటూ i అంటే 1 0 0 1 ప్లస్ b ఇంటూ e అంటే 0 1 0 0. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 అంటే a 0 0 a ప్లస్ 0 b 0 0. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? a ఇంటూ 0 సారీ a ప్లస్ 0 a b 0 + 0 అంటే 0 a + 0 అంటే a. సో a వచ్చింది. ఏంటది? ai + be. సో మనకేం కావాలి ఇప్పుడు? ai + be హోల్ క్యూబ్ కావాలి. సో ముందు ఏం చేద్దాం? స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ai + be హోల్ స్క్వేర్, ai + be హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a b 0 a ఇంటూ a b 0 a మల్టిప్లై చేస్తే చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం a ఇంటూ a² ప్లస్ b ఇంటూ 0 0, a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ a ba. సో ఫస్ట్ రోతో సెకండ్ కాలం అయిపోయింది, ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ a 0 ప్లస్ a ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ b 0 ప్లస్ a ఇంటూ a² ఎంత వచ్చింది చూడండి? a². ab ప్లస్ ab అంటే 2ab ప్లస్ 0 అదే 0 0 సారీ a². దిస్ ఈజ్ ai + be హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ai + be హోల్ క్యూబ్ కావాలి మనకి.
ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. ఏఐ ప్లస్ బిఈ. వాట్ ఈజ్ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి ఎంత వచ్చింది మనకి? ఏ బి 0 ఏ. ఎంత వస్తుంది ఇది? ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. నెక్స్ట్ 2ab ఇంటూ 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ ఇంటూ ఏ 2a స్క్వేర్ బి. నెక్స్ట్ ఇది 0 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. అంటే ఎంత వచ్చింది మనకి? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి అంటే 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. ఓకే, సో నౌ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఎంత వచ్చింది మనకి? ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. సో దీన్ని ఇలా రాస్తాను చూడండి. ఏ క్యూబ్ 0 ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 0 ఇలా రాయొచ్చా? చూడండి, ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్ 0 ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి 0 ప్లస్ 0 ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ కామన్ తీస్తే రెండిట్లో చూడండి, మొత్తం అన్నింటిలో ఏ క్యూబ్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1001 ప్లస్ ఇక్కడ 3a స్క్వేర్ బి కామన్ తీస్తే 3a స్క్వేర్ బి ఎంత వస్తుంది? 0100. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఇంటూ వాట్ ఈజ్ 1001 ఐ. సో ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఇంటూ వాట్ ఈజ్ 0100 ఈ. సో దేర్ ఫోర్ అదే కదా ప్రూవ్ చేయాలి మనం. దేర్ ఫోర్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాసేద్దాం ఒకసారి. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఇంటూ ఈ అన్నమాట. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ రోమన్ 3లో ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు డయాగ్నల్ A1 A2 A3 అంటే ఏ అనేది డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఏంటి? నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్సే ఉంటాయి. అది A1 A2 A3 అని. అంటే ఇలాగా A1 A2 A3 మిగతావన్నీ జీరోస్. మనం ఆల్రెడీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు మనం రాసుకున్నాం. మనం ఇలా రాసాం నోటేషన్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు దెన్ ఫర్ ఎనీ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 షో దట్ a పవర్ n ఈక్వల్స్ టు డయాగ్నల్ A1 పవర్ n A2 పవర్ n A3 పవర్ n. అంటే ఏంటి? a పవర్ n ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయాలి? A1 పవర్ n 0 0 0 A2 పవర్ n 0 0 0 A3 పవర్ n. సో దిస్ ఈజ్ టు ఫర్ ఆల్ n. అంటే n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి? బోర్డు ఉంటాయి కదా, 1 2 3 4 5 6 7 అన్నిటికి కూడా ఇది ట్రూవే. సో ఇప్పుడు అన్నీ చేయగలము మనం. సో దీనికి మనం మ్యాథమెటికల్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ వాడతాం అనమాట. సో మ్యాథమెటికల్ ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ని P of n అని అనుకుంటాం. సో లెట్ P of n బి ద స్టేట్మెంట్, బి ద గివెన్ స్టేట్మెంట్ అనుకుందాం. గివెన్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఇఫ్ A ఈక్వల్స్ టు దట్ ఈస్ P of n ఇలా అని రాద్దాం. A ఈక్వల్స్ టు డయాగ్నల్ A1 A2 A3 ఇంప్లైస్ దెన్ డిఫరెంట్ రాయండి. దెన్ A పవర్ n ఈక్వల్స్ టు డయాగ్నల్ ఆఫ్ A1 పవర్ n A2 పవర్ n A3 పవర్ n అని ప్రూవ్ చేయాలి. సో దీని గురించి ఏం చేస్తాం సార్? రీకాల్ చేసుకోండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టేట్మెంట్, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనమాట మనం వాడేది. సో దీని స్టేట్మెంట్ ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్ P of n అనుకుంటాం. అనుకున్న తర్వాత n ఈక్వల్స్ టు 1కి P of n ట్రూ అని చెప్తాము. ట్రూ
ట్రూ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్స్ టు కేకి పీ ఆఫ్ ఎన్ ట్రూ అనుకుంటాం, లేకపోతే పీ ఆఫ్ కే ట్రూ అనుకుంటాం, ఏదన్నా ఒకటే పీ ఆఫ్ కే ట్రూ అనుకుంటాము. అనుకొని పీ ఆఫ్ కే ప్లస్ వన్ ట్రూ అని చెప్తాం. పీ ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ అని చెప్తాం. సో ముందు ఏం తీసుకుంటే n ఈక్వల్ టు 1 తీసుకోండి. లెట్ n ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏ తీసుకోండి. ఏ అంటే ఏంటి? డయాగనల్ ఆఫ్ A1 A2 A3 ఇది కదా. ఇప్పుడు n ఈక్వల్ 1కి ట్రూ అని చెప్పాలి కదా, అంటే ఏ పవర్ 1 రావాలి, అంటే ఏ అన్న ఏ పవర్ 1 అని ఒకటే కదా. సో ఏ పవర్ 1 ఈక్వల్స్ టు, సో డయాగనల్ ఆఫ్ A1 A2 A3. సో దీన్ని ఎలా రాయొచ్చు నేను? డయాగనల్ ఆఫ్ A1 పవర్ 1 A2 పవర్ 1 A3 పవర్ 1 ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఏ పవర్ 1 ఈక్వల్స్ టు డయాగనల్ ఆఫ్ A1 పవర్ 1 A2 పవర్ 1 A3 పవర్ n అలా వచ్చింది కదా. దేర్ ఫోర్ P ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఓకే, అంటే n ప్లేస్లో 1 తీసుకుంటే ఏదైతే వస్తుందో అదే వస్తుంది. సో P ఆఫ్ 1 ట్రూ అయిపోయింది. నెక్స్ట్ లెట్ P ఆఫ్ K బి ట్రూ ఫర్ సమ్ K బిలాంగ్స్ టు n. ఎజ్యూమ్ చేసేసుకున్నాం. దెన్ అంటే ఏంటి? ఇక్కడ ఏ పవర్ కే తీసుకుంటాం. ఏ పవర్ కే అంటే ఏమవుతుంది? డయాగనల్ ఆఫ్ ఏ పవర్ కే అంటే n ఉన్న దగ్గర ఏం తీసుకోవాలి? కే తీసుకోవాలి. అంటే A1 పవర్ కే, A2 పవర్ కే, A3 పవర్ కే. ఇది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ పవర్ కే ప్లస్ 1కి ట్రూ అని చెప్పాలి. అంటే అదే సారీ P ఆఫ్ కే ప్లస్ 1 ట్రూ అని చెప్పాలి. అంటే ఏ పవర్ కే ప్లస్ 1 తీసుకుందాం. నౌ ఏ పవర్ కే ప్లస్ 1 ఎలా రాస్తాము? ఏ పవర్ కే ఇంటూ ఏ అని రాస్తాం. సో ఏ పవర్ కే ప్లస్ 1 అంటే డయాగనల్ ఆఫ్ A1 పవర్ కే, A2 పవర్ కే, A3 పవర్ కే ఇంటూ ఏ అంటే ఏంటి? డయాగనల్ ఆఫ్ A1 A2 A3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, డయాగనల్ ఆఫ్ A1 పవర్ కే, A2 పవర్ కే, A3 పవర్ కే అంటే ఏంటి? ఎలా వస్తుంది మనకి? A1 పవర్ కే 0 0 0, A2 పవర్ కే 0, నెక్స్ట్ 0 0 A3 పవర్ కే ఇంటూ మళ్ళీ డయాగనల్ ఆఫ్ A1 A2 A3 అంటే డయాగనల్ ఎలిమెంట్స్ A1 A2 A3 అని అర్థం, మిగతావన్నీ జీరోస్ అని అర్థం. 0 0 0 0 0 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకేనా? అంతా దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ A1 పవర్ కే ఇంటూ A1 పవర్ కే ఇంటూ A1 ప్లస్ 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 అంటే 0 ప్లస్ 0. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ A1 పవర్ కే ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ఇంటూ A2 0 ప్లస్ 0 ఇంటూ 0 0. ఇది కూడా అయిపోయింది. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఇక్కడ 0 ఇది 0 ఇది 0 మొత్తం జీరోస్ అయిపోతున్నాయి. అలాగే 0 ఇంటూ A1 0, A2 పవర్ కే ఇంటూ 0 ఇంటూ 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 ఇంటూ 0 అన్ని జీరోసే. 0 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ చూడండి సెకండ్ రో సెకండ్ కాలమ్ 0 ఇంటూ 0 0, నెక్స్ట్ A2 పవర్ కే ఇంటూ A2 అంటే A2 పవర్ కే ఇంటూ A2 ప్లస్ 0. నెక్స్ట్ అన్నీ కూడా మళ్ళీ జీరోస్ వస్తాయి. 0 ప్లస్ 0 ప్లస్ 0. ఇక్కడ కూడా 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ 0 వస్తుంది. ఇదేమవుతుందంటే చూడండి 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, A3 పవర్ కే ఇంటూ A3 అంటే A3 అదే రాసిద్దాం సార్. 0 ప్లస్ 0 ప్లస్ A3 పవర్ కే ఇంటూ A3. దిస్ ఇది ఈక్వల్స్ టు చూడండి ఇది ఎంత వస్తుంది? A1 పవర్ కే ఇంటూ A1 పవర్ 1 అంటే A1 పవర్ కే ప్లస్ 1 అంటే A1 పవర్ కే ప్లస్ 1 ప్లస్ 0 అంటే ఇదే వస్తుంది. నెక్స్ట్ 0 0 0, A2 పవర్ కే ప్లస్ 1 0 0 0, A3 పవర్ కే ప్లస్ 1. సో దీన్ని ఎలా రాయొచ్చు? డయాగనల్ ఆఫ్ A1 పవర్ కే ప్లస్ 1, A2 పవర్ కే ప్లస్ 1, A3 పవర్ కే ప్లస్ 1. దేర్ ఫోర్ ఏ పవర్ కే ప్లస్ 1 ఎంత వచ్చింది మనకి? డయాగనల్ ఆఫ్ A1 పవర్ కే ప్లస్ 1, A2 పవర్ కే ప్లస్ 1, A3 పవర్ కే ప్లస్ 1. Therefore P of n plus 1 is true. Sorry, P of k plus 1 is true. So
it satisfies conditions of mathematical induction. Therefore, by the principle of mathematical induction, MI అంటే mathematical induction, the given statement is true for all n. ఓకేనా? మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇఫ్ θ మైనస్ π ఈక్వల్స్ టు π/2 దెన్ షో దట్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ మ్యాట్రిక్స్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3/3, దీని ఆర్డర్ 2/2, దీని ఆర్డర్ 2/2 కాబట్టి దీని ఆర్డర్ కూడా ఎంత వస్తుందంటే 2/2 వస్తుంది. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ θ మైనస్ π అన్నాడు కదా. సో లెట్ θ మైనస్ π ఈక్వల్స్ టు π/2 తీసుకోండి. దెన్ వాట్ ఈస్ θ? π/2 ప్లస్ నౌ సైన్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ θ అంటే ఏం చేస్తామంటే థీటాలని పూర్తిగా ఫైల్లో కానీ ఫైల్ పూర్తిగా థీటాలో కానీ కన్వర్ట్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను సైన్ θ తీసుకున్నాను అంటే సైన్ θ అంటే ఏంటి? π/2 ప్లస్ 5. సో సెకండ్ క్వాడ్రేట్లో ఉంది. సెకండ్ క్వాడ్రేట్లో సైన్ పాజిటివే, సో ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ π/2 అంటే 90 ప్లస్ 5 అంటే మనకి కాస్ అని వస్తుంది అనమాట. అంటే కాస్ 5, ఇది మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. ఓకే, అలాగే కాస్ θ, కాస్ π/2 ప్లస్ 5. మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో కాస్, ఇది π/2 ప్లస్ 5 అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే మైనస్, మళ్ళీ ఇక్కడ π/2 ఉంది. π/2 ఉంది కూడా కాస్ అనేది సైన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే sin 5. ఓకే, దేర్ఫోర్ sin θ ఈజ్ ఈక్వల్ టు కాస్ 5, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin 5. మనం ఏం చేస్తాం అంటే మొత్తాన్ని 5లో కన్వర్ట్ చేసేద్దాం. సో LHS తీసుకోండి. నౌ LHS అంటే కాస్ స్క్వేర్ θ, కాస్ θ sin θ, కాస్ θ sin θ, sin స్క్వేర్ θ ఇంటూ ఇక్కడ థీటాలు కదా ఉన్నాయి. నెక్స్ట్ 5 కాస్ స్క్వేర్ 5, కాస్ 5 sin 5, కాస్ 5 sin 5 ఇంటూ sin స్క్వేర్ 5 ఈక్వల్స్ టు, ఇప్పుడు మొత్తం నేను థీటాలు కదా ఉన్నాయి, ఇది థీటాలు ఫైల్ కదా ఉన్నాయి. సో దీన్ని నేను ఫైల్లో కన్వర్ట్ చేసేస్తాను. చూడండి, కాస్ θ అంటే ఎంత? కాస్ θ అంటే మైనస్ sin 5 కదా. అంటే కాస్ ప్లేస్లోనేమో sin 5 తీసుకుంటాను. అంటే ఏమవుతుంది? అంటే కాస్ θ అంటే మైనస్ sin 5 తీసుకుంటాను. అంటే ఏమవుతుంది? మైనస్ sin 5 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ θ sin θ, కాస్ θ sin θ అంటే ఏమవుతుంది? మైనస్ sin 5 ఇంటూ కాస్ 5. నెక్స్ట్ కాస్ θ sin 5 అంటే మళ్ళీ మైనస్ sin 5 కాస్ 5. నెక్స్ట్ sin స్క్వేర్ θ, sin θ అంటే ఏంటి? కాస్ 5 అంటే కాస్ 5 హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 5 ఇంటూ యాస్టీస్ గలా ఉంచేయండి. కాస్ స్క్వేర్ 5, కాస్ 5 sin 5, కాస్ 5 sin 5, sin స్క్వేర్ 5. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ sin స్క్వేర్ 5 ఇది మైనస్ sin 5 కాస్ 5, ఇక్కడ మైనస్ sin 5 కాస్ 5, నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ఇంటూ ఇక్కడ కాస్ స్క్వేర్ 5, కాస్ 5 sin 5, ఇక్కడ కాస్ 5 sin 5, నెక్స్ట్ sin స్క్వేర్ 5, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ sin స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 అంటే sin స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. చూడండి, sin 5 కాస్ 5 ఇంటూ కాస్ 5 sin 5 అంటే అవుతుంది సైన్ ఇంటూ సైన్ స్క్వేర్, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ sin స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 sin 5 అంటే ఏమవుతుంది? sin స్క్వేర్ 5 కాస్ 5 sin 5, sin స్క్వేర్ ఇంటూ సైన్ అంటే sin క్యూబ్ 5 కాస్ 5. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, సో ఇది ఇంటూ ఇది అంటే మైనస్ sin 5 కాస్ 5 ఇంటూ sin స్క్వేర్ అంటే మైనస్ sin 5 ఇంటూ sin స్క్వేర్ అంటే sin క్యూబ్ 5 ఇంటూ కాస్ 5. సో
సో ఫస్ట్ రో సెకండ్ కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ సైన్ 5 కాస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5. ఇక్కడ కాస్ 5 కాస్ స్క్వేర్ 5 అంటే కాస్ క్యూబ్ 5 అంటే మైనస్ సైన్ 5 కాస్ క్యూబ్ 5. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 సైన్ 5. కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ అంటే కాస్ క్యూబ్ అంటే కాస్ క్యూబ్ 5 సైన్ 5 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ సైన్ 5 కాస్ 5 కాస్ 5 సైన్ 5 అంటే సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ మైనస్ ఉంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ అదే కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 అంటే మైనస్ కాస్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5. చూడండి అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. చూడండి సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 మైనస్ సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంత వచ్చింది 0. ఇది సైన్ స్క్వేర్ 5 సైన్ క్యూబ్ 5 కాస్ 5 మైనస్ సైన్ క్యూబ్ 5 కాస్ 5. అలాగే అన్నీ ఇలా క్యాన్సిల్ అయిపోతున్నాయి. చూడండి సేమ్. సో 0 0 0 0 అంటే ఏమైంది 0 2/2. అది కదా ప్రూవ్ చేయాలి. ఓకే దేర్ఫోర్ రిజల్ట్ కమ్స్. సో ఈ విధంగా మనం ఈ సమ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఓకేనా దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోర్త్ సమ్ అమ్మ. థర్డ్ సమ్ ఏంటంటే ఇండక్షన్ మీద సమ్మే. అది మీకు ఇండక్షన్ కానీ అయిపోయి ఉంటే మ్యాథమెటిక్స్ ఇండక్షన్ కానీ అయిపోయి ఉంటే చాలా ఈజీ. అవ్వకపోతే అది అయిపోయిన తర్వాత చెయ్యండి. ఓకేనా ఇప్పుడు ఫోర్త్ సమ్ అండి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 matrices A and B ఆఫ్ సేమ్ ఆర్డర్ ఫర్ విచ్ AB ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ అండ్ BA నాట్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్. అంటే A ఇంటూ B చేస్తే ఏమో నల్ మ్యాట్రిక్స్ వస్తుంది, B ఇంటూ A చేస్తే నల్ మ్యాట్రిక్స్ రావట్లేదు. ఇప్పుడు చూడండి నెంబర్లోని 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా ఒకటే. బట్ ఇక్కడ మ్యాట్రిక్స్కి వచ్చేటప్పటికి అవ్వాలని లేదు. సో ఇన్ పర్టికులర్గా ఇది ఇక్కడ కూడా అవ్వదని. అంటే AB ఈక్వల్స్ టు 0 అవుతుంది, BA ఈక్వల్స్ టు 0 కాదు. 0 అంటే ఇక్కడ నల్ మ్యాట్రిక్స్. దానికి ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్ A ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోండి దీన్ని. నేను 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. 0 1 0 0. అలాగే B తీసుకుంటున్నాను 1 0 0 0. దీస్ ఆర్ 2 మ్యాట్రిసెస్. సో ఈ మ్యాట్రిసెస్కి AB ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ AB అంటే ఎంత వస్తుంది 0 1 0 0 ఇంటూ B 1 0 0 0 మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 1 ఇంటూ 0 0 నెక్స్ట్ 0 ఇంటూ 1 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 అంటే ఎంత వచ్చింది మనకి 0 0 0 0 అంటే నల్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ AB ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే 0 మీన్స్ నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ BA చూద్దాం. BA అంటే 1 0 0 0 ఇంటూ A అంటే 0 1 0 0. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 1 1 ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. అలాగే 0 ఇంటూ 1 0 0 ఇంటూ 0 0 అంటే ఎంత వచ్చింది మనకి 0 1 0 0 వచ్చింది. ఇది నల్ మ్యాట్రిక్సా? నల్ మ్యాట్రిక్స్ కాదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ BA నాట్ ఈక్వల్స్ టు 0. 0 అంటే నల్ మ్యాట్రిక్స్. ఓకేనా దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.